దేవుడు నీ పాపాలన్నిటినీ క్షమించి నిన్ను నీతిమంతునిగా తీర్చి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకున్నాడా? నీవు రక్షింపబడ్డావా? నీ మీద ఒక బాధ్యత ఉన్నది. ఒకవేళ నీవు చదువుకుంటున్న వ్యక్తివైతే కష్టపడి బాగా చదువుకో. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారైతే కష్టపడి పని చేయండి. కానీ ఖాళీ సమయంలో మీరు సంఘ పరిచర్యలో, దేవుని సేవలో పాలు పంచుకోవాలి. మీ యొక్క కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కొంచెం సమయం మందిర క్షేమం విషయంలో ప్రయాసపడాలి. సంఘ పరిచర్యలో ఎన్నో విధాలుగా పాలు పంచుకోవచ్చు. ఒకవేళ ఆ సంఘం ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ మీటింగ్లో మీరు కూడా పాలు పంచుకొని మీకు ఇవ్వబడిన పని చేయవచ్చు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో యాక్టివ్ మెంబర్గా ఉండాలి తప్ప స్లీపింగ్ మెంబర్గా ఉండకూడదు. ప్రస్తుత కాలంలో కొన్ని లక్షల ఆత్మలను కాయుచున్న దైవజనుడు తాను కాలేజీలో చదువుకుంటున్న రోజులలో ఉదయకాల సమయం కాలేజీకి వెళ్తూ సాయంత్రం ఏమాత్రం సమయం దొరికినా పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్న సేవలో సహాయపడేవాడు. ఒకవేళ ఆయన గృహ కూడిక పెడితే ఆ గృహ కూడికలో పాల్గొనేవాడు. ఆయన జైలుకు వెళ్ళి అక్కడున్న వారికి వాక్యం చెబుతూ ఉంటే ఇతను కూడా ఆ పాస్టర్ గారితో పాటు వెళ్ళి ఆయనకు సహాయపడుతూ ఉండేవాడు. పాటలు పాడేవాడు. మరియు ఆయనతో పాటు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో కరపత్రాలు పంచేవాడు. సంఘంలో సంఘ కాపరి ఏ పరిచర్య చేస్తున్నారో ఆయనకు ఆ పరిచర్యలో సహాయం చేసేవాళ్ళు కావాలి. పరిచర్య అంతటినీ సంఘ కాపరి ఒక్కడే చేయలేడు. సైకిల్కి రిమ్ము ఉంటుంది. ఈ రిమ్ము చక్కగా నడవాలంటే దానికి ఊసలు కావాలి. రిమ్ము చుట్టూ ఉన్న ఊసలు రిమ్మును గట్టిగా పట్టుకొని సహాయపడినప్పుడే రిమ్ము చక్కగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా సంఘం అనే రిమ్ము ముందుకు వెళ్ళాలంటే విశ్వాసులు అన్నీ కలిసికట్టుగా సంఘానికి సహకరించాలి. కేవలం ఆదివారం మాత్రమే ఆరాధనకు వచ్చేవారుగా నులివెచ్చగా ఉండవద్దు. నీవు ఆత్మీయుడవైతే నీ సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని ఆశపడుతున్నట్లయితే మీ ఖాళీ సమయాల్లో మందిర పరిచర్యలో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దేవుని ఇంటిలో పనిచేయడం ఎంతో గొప్ప ధన్యత. మీ స్థానికంగా ఉన్న సంఘంలో మీరు చురుకైన సభ్యునిగా ఉండాలి. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్న దేవుని శిష్యులతో కలిసి ప్రయాసపడాలి. మీరు దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడాలనే మనస్సు ఉండాలే కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సంఘంలో ఏదో ఒక బాధ్యత తీసుకొని కష్టపడండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం. మనం ఈ భూమి మీద దేవుని కోసం ఏమి చేసినా అది మనకు పరలోకంలో 1000 రెట్ల ఆశీర్వాదాన్ని ఇస్తుందనే సత్యము మర్చిపోవద్దు. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులుగాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-17 వచనాలు. పరిశుద్ధులకు ఉపచారం చేయుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10. నిష్కపటమైన పూర్ణ హృదయముతో దేవుని సేవించుడి. 1 సమూయేలు 12:24. ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని సేవించుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:11. ఇద్దరు యజమానులను సేవించకండి. లూకా 16:13 వచనం. నీ ఇష్టానుసారముగా కాక దేవుని చిత్త ప్రకారము సేవ చేయుడి. అపోస్తల కార్యములు 13:36. సేవకులకు పరిచారము సహకారులుగా ఉండుడి. ఫిలెమోను 1వ అధ్యాయం 13వ వచనం. బలవంతముగా కాక ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. 1 పేతురు పత్రిక 5:2. పెత్తనము చేయకుండా ప్రేమతో మందను కాయుడి. 1 పేతురు పత్రిక 5:3. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.